பைகுவளை காமலரால் செங்கமல பை போதால் அங்கம் குருகினத்தார் அறவத்தார் தங்கள் மனம் கழுவுவார் வந்து சாதலினார் எங்கள் பிராட்டியும் எங்கோடும் போன்றி செய்த பொங்கும் மடுவில் உகப்பாய்ந்து பாய்ந்து நம் சங்கம் சிலம்பு கயந்தார்ப பொங்கைகள் பொங்க உடையும் புனல் பொங்க பங்கைய பூபுனல் பாய்దాడేలోరెంపావాయ్. ఇప్పుడు ఈ 13వ కృతి యొక్క భావము అంతరార్థము తెలుసుకుందాం. ఈ 13వ కృతి యొక్క భావం ఏమిటంటే, ఎర్రని తామరలు, అందమైన పిట్టలు, నీటి పాములతో అలరాడుతున్న ఈ కొలను నీటిలో స్నానం చేసి తమ కలంకములను పోగొట్టుకుని వచ్చేటి భక్తులు. ఈ అన్నింటితో ఈ కొలను శివ పార్వతులకు నివాసస్థానం వలె ఉన్నది. ఎర్రనివన్నీ పార్వతికి, పాములు శివునికి చిహ్నములుగా చెప్పుకొని వచ్చును. భక్తులు తమ ధూళి, దోగర, మొరిగి అను భౌతికమైన మలినములను కర్మ, మాయ, అజ్ఞానము అనడి అది భౌతికమైన కలంకములను పోగొట్టుకుంటుకై స్నానం ఆచరించుచుందురు. స్నానము ప్రారంభించినప్పుడు మన ముంజేతి కంకణములు, కాలి అందేలు చేయు సవ్వడ్లు వినుసొంపుగా ఉన్నవి. ఎదులు ఉప్పొంగగా ఈ కొలను నీట మునిగి స్నానం చేయదము రండి రండి యువతులారా అని దీని భావము. ఇప్పుడు అంతరార్థం తెలుసుకుందాము. ఈ పాటలో గుంపులోని యువతులందరూ దేవాలయపు కొలనియందు స్నానం ఆచరించుచు శివుని గూర్చి ప్రస్తుతించుచు పాడుకొనుచున్నారు. అందువారు చెప్పుకొనుచున్న పదములలో కొన్ని పార్వతీదేవిని, మరికొన్ని ఈశ్వరుని సూచించుచున్నవి. ఎర్ర తామర పువ్వులు పార్వతీదేవిని పోలి ఉన్నవి. తంగేడు పువ్వులు శివుని పోలి ఉన్నవి. నీటి పిట్టలు చేయి శబ్దములు పార్వతీదేవి ధరించిన అందెల శబ్దములను పోలి ఉన్నవి. అక్కడి నీటి పాములు శివుని ఖండాభరణములైన పాములను గుర్తుకు తెచ్చుచున్నవి. జనులు తమ భౌతిక తాత్విక మాలిన్యములను ఈ కొలను నీటిలో స్నానం చేయటం వలన పోగొట్టుకుంటున్నారు. శివపార్వతులను అన్ని విధములా ప్రామాణికంగా సూచించేది ఈ కొలను యందు మనము దూకి స్నానము చేయుచు మన ఆవరణముల శబ్దములతో హృదయములు భక్తితో ఉప్పొంగగా పరిశుద్ధులమగుదము రండి అని దీని అర్థము. ఇంకా మరెన్నో కృతుల యొక్క భావాలు, అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.